ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు నెమ్మదిని కలుగచేస్తూ ఉన్నది. ప్రతి ఉదయం మన దినచర్యను దేవుని వాక్కుతో, నెమ్మదితోనూ, సమాధానంతోనూ మన దినచర్యను ప్రారంభించుకున్నట్టే మనకు ఆశీర్వాదకరం. రండి, ఏ పరిస్థితులను బట్టి భయపడక, చింతించక దేవుని వాక్యమును ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనమును చదువుకుందాం. మనము మేలు చేయుటయందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలం గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మేలు చేయుటయందు విసుకక ఉండాలి. అలయక మేలు చేసినప్పుడు తగిన కాలమందు పంట కోసుకునే వారంగా, ప్రతిఫలాన్ని పొందుకునే వారంగా మనం ఉంటామని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దుర్దినాల్లో, ఈ అంత్య దినాల్లో దేవుని పిల్లలుగా పిలువబడుతున్న అనేకులలో ప్రేమ చల్లారిపోతూ ఉన్నది, స్వార్థం విస్తరిస్తూ ఉన్నది. నేను, నా కుటుంబము అని ఆలోచనతోనే ఉంటూ ఉన్నారు. మేలు చేసే అనుభవంలో, అవును ప్రియ దేవుని బిడలారా, ప్రభు అంటూ ఉన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ప్రసంగిలో ఉంది. మరి దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది ప్రసంగి గ్రంథంలో, నీ ఆహారము నీళ్ల మీద వేయి, మరలా చాలా రోజుల తర్వాత అది నీ యొద్దకు తిరిగి వస్తూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథంలో మేలు చేసి గొప్ప ఆశీర్వాదాలను పొందుకున్న భక్తులు ఎంతో మంది ఉన్నారు. అవును, మేలు చేయుట విషయంలో విసుకక ఉండాలి, అలయక ఉండాలి. అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యములను చూడటలేదు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ ఉదయకాలం అవును, ఇతరుల పట్ల మేలు చేసే అనుభవం, అలయక, విసుకక, మరి సహాయపడే అనుభవంలో మనకి గొప్ప ఆశీర్వాదం, మన జీవితాలలో స్వస్థత, విడుదల, నెమ్మది. అవును ప్రియ దేవుని బిడలారా, మరి చూడండి, పరిశుద్ధ గ్రంథములో తబిత మరణించినప్పటికీ కూడా ఆమె మేలు చేసిన అనుభవాన్ని బట్టి ఆమె మరలా పునరుద్ధానురాలుగా, అవును, జీవములోనికి తేబడిన అనుభవాన్ని చూస్తా ఉన్నాం. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు, అవును, రాజు యొద్ద ఉన్న మరి ఆ పానదాయకుడు అలాగే ఆ భక్షకారుడు ఇరువురు కూడా నేరము చేయటం వలన ఆ చెరసాలలో వచ్చి ఉన్నప్పుడు ఆ కలభావమును యోసేపు తెలియచేసినప్పుడు అంటాడు, యోసేపు, నేను మీకు మేలు చేశాను, మీరు రాజు యొద్దకు మరలా తిరిగి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనండి, నాకు మేలు చేయండి. కానీ వారు మర్చిపోయినప్పటికీ కూడా దేవుడు యోసేపు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని, అవును, ఒక సమయములో రాజు యొద్ద వారు తెలియచేస్తారు, చెరసాలలో యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు మరి అని వారి యొక్క అనుభవాన్ని అంతటిని కూడా వివరించిన అనుభవం. తరువాత దేవుని సమయం, తగిన కాలం వచ్చింది. యోసేపు చేసిన మేలుకి గొప్ప పంటను, గొప్ప ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కొర్నేలి మరి చూడండి, తన ఇంటి వారందరితో కూడా బహుధర్మము చేసే అనుభవం, ప్రార్థించే అనుభవం. తద్వారా చూడండి, గొప్ప ప్రవక్త, గొప్ప సేవకుడు పేతురు తన గృహములో అడుగుపెట్టే గొప్ప ధన్యత మరి కొర్నేలికి, ఒక అన్యుడు మరి ఆ ధన్యతను పొందుకున్నాడు. కారణం మేలు చేసే అనుభవం. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పటికీ కూడా నేను, నా కుటుంబము బాగుంటే చాలు అన్న ఆలోచన దేవుని మనస్సు కాదు. మేలు చేయటయందు విసుకక, అలయక ఉన్నప్పుడు తగిన కాలమందు గొప్ప ప్రతిఫలాన్ని, నీవు ఊహించని ఆశీర్వాదాన్ని, నువ్వు ఊహించని గొప్ప కార్యాలు దేవుడు నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో ఆయన జరిగించనై ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలం ప్రభు మనకు ఆజ్ఞాపించిన ఆయన వాక్కునకు విధేయత చూపి, ఈ దినము నుంచి, ఈ క్షణము నుంచి దేవుని పిల్లలుగా పిలువబడుతూ క్రీస్తు ప్రేమను అనేకులకు కూడా మనము చూపించే వారంగాను, ఆదుకునే వారంగాను, మేలు చేయటయందు విసుకక, అలయక ఉండేవారంగా దేవుని వాక్యానికి విధేయత చూపుదాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘననామానికి వందనాలు. అవును ప్రభువా, గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనములో మేలు చేయటయందు విసుకక ఉండమని నీ వాక్యం చెప్తూ ఉన్నది. అలయక మేలు చేసి తినేమి తగిన కాలమందు పంట కోతును. అవును ప్రభువా, తండ్రి నాయన, మేలు చేయుటలో, ఇతరులకు సహాయపడుటలో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ప్రభువా. నీ ఆజ్ఞకు లోబడి
తండ్రి స్వార్థపూరితమైన మనస్సును, నేను నా కుటుంబము బాగుంటే చాలు అనే నాయన ఆ స్వార్థపూరితమైన మనస్సును తొలగించి క్రీస్తు ప్రేమ కలిగి ప్రభువా ఇతరులకు మేలు చేయుటలో, సహాయపడుటలో, తగిన కాలమందు గొప్ప పంటను కోసుకునే విధంగా నాయన గొప్ప ఆశీర్వాదము నీ బిడలకు దాగి ఉందని నీ వాక్యం ద్వారా తెలియచేశారు. ఈ ఉదయ కాలం ఈ మాటలు విన్న నీ బిడలు మేలు చేయుటయందు విసుకక తండ్రి, అలయక తండ్రి ఉండే అనుభవం తండ్రి, నీ ప్రేమతో అనేకులను ప్రభువ ఆదరించేవారుగా, ఆదుకునేవారుగా, ఆదరించేవారుగా కృప చూపించండి. కొర్నేలి మేలు చేయుటలో విసుకలేదు, తబిత మేలు చేయుటలో విసుకలేదు, యోసేపు మేలు చేయుటలో నేనే చెరసాలలో ఉన్నాను, నా పరిస్థితే బాలేదు అనుకోలేదు. కానీ అవును ప్రభువా, తద్వారా వారు తగిన కాలంలో గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప అద్భుతాలను వారి జీవితాల్లో పొందుకున్నారు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలు కూడా వారి జీవితాల్లో స్వార్థపూరితమైన ఆలోచనలను ప్రక్కన పెట్టి మేలు చేయుటయందు అలయక, విసుకక తండ్రి నీ ఎదుట నిన్ను ఘనపరిచే అనుభవంలో, నిన్ను మహింపరిచే అనుభవంలో, నీ యందు విధేయత కలిగిన అనుభవంలో నీ బిడ్డలను మీరు దీవించండి. తద్వారా వారి జీవితాల్లో ఉన్న సమస్యల నుంచి, వారి జీవితాల్లో ఉన్న బంధకాలు, వారి జీవితాల్లో ఉన్న భయము, ఆందోళన, రోగములు అన్నిటి నుంచి నీ బిడ్డలకి విడుదల లభిస్తుంది అన్న సత్యాన్ని గ్రహించిన వారై తండ్రి నీ వాక్యపు వెలుగులో నీ బిడలను తండ్రి మీరు భద్రపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.